నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 2న ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలో భారతదేశంలోని అతిపెద్ద స్కామ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అంబేద్కర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహిస్తోందని వెల్లడించిన నాయకులు. కంచె గచ్చిబౌలి భూములపై మోదీ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అడవులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోందన్నారు. ఒకవైపు తాము పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే కాంగ్రెస్ వన్యప్రాణులు ప్రకృతిని నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందన్నారు. మరోవైపు కర్ణాటకలో అన్నింటి ధరలు విపరీతంగా పెంచేస్తోందని కాంగ్రెస్ మోడల్ విఫలమైందని వ్యాఖ్యానించారు. सत्ता सुख का नहीं, सेवा का माध्यम है. जनता की भी सेवा का माध्यम और देश की सेवा का भी माध्यम. इसलिए भाजपा जो कहती है उसे डंके की चोट पर करती भी है. हरियाणा में तीसरी बार सरकार बनने के बाद हम लगातार आपसे किए वायदे पूरे कर रहे हैं. लेकिन कांग्रेस शासित राज्यों में क्या हो रहा है? जनता से पूरा विश्वासघात. पड़ोस में देखिए हिमाचल में जनता कितनी परेशान है. विकास के, जन कल्याण के सारे काम ठप पड़े हैं. कर्नाटका में बिजली से लेकर दूध तक, बस किराए से लेकर बीज तक हर चीज महंगी हो रही है. मैं सोशल मीडिया पर देख रहा था, कर्नाटका में कांग्रेस सरकार ने जो महंगाई बढ़ाई है, भांति भांति के टैक्स लगाए हैं. सोशल मीडिया में लोगों ने बड़ा आर्टिकुलेट किया है और उन्होंने कहा है और A to Z पूरी ABCD और हर अक्षर के साथ कैसे कैसे उन्होंने टैक्स बढ़ाए उसका A to Z पूरा लिस्ट बना करके ये कर्नाटक की कांग्रेस सरकार की पोल खोल के रखी है. खुद वहां के मुख्यमंत्री के करीबी कहते हैं कि कांग्रेस ने कर्नाटका को करप्शन में नंबर 1 बना दिया. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है. वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है. प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली. हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं. यानी सरकार चलाने के 2 मॉडल आपके सामने है. एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है. दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना. आज यहां यमुनानगर में भी हम इसी प्रयास को आगे बढ़ता देखते हैं. साथियों, मैं आपसे एक और अहम विषय की चर्चा करना चाहता हूं. कल देश ने
वैशाखी का पर्व मनाया है। कल ही जलियांवाला बाग हत्याकांड के भी 106 वर्ष हुए हैं। इस हत्याकांड में अपनी जान गंवाने वालों की स्मृतियां आज भी हमारे साथ है। జూన్ 2న ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం. ఆ తర్వాత 3 నుండి వారం రోజుల పాటు వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారీగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. డీటెయిల్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట అంబేద్కర్ అభయహస్తమని చెప్పారు. 12 లక్షలు ఇస్తామని మల్లికార్జున ఖర్గేతో చెప్పించారు. 12 లక్షలు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి? ఎస్సీ ఎస్టీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కి 5 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఏమైంది మీ 12 లక్షల మాట? ఎస్సీ ఎస్టీలకు 28% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా కల్పిస్తామని చెప్పారు. ఇంకెందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ఎస్సీ ఎస్టీలకు విద్యాజ్యోతిల పథకం కింద 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ చేస్తే 1,00,000, ఇక పిహెచ్డీలు చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. ఏమైంది అని నేను అడుగుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇవో మేం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధని, మేము 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితిక వ్యక్తి కాదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబ్ చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది. ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయహస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది. 12 రూపాయలు కూడా ఏడు వీడు పచ్చి దొంగ. ఇంకొక మాట, 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు డబుల్ బెడ్రూము, 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. నేను 2 అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కులు, పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. మరి ఇలా భూభారతో భూహారతో ఏదో మొదలుపెట్టిర్రు. ఇస్తావా? అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అట్లాగే కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు 18%, అదేవిధంగా 10%, 28% ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. బీసీలకు 42% అన్నారు, ఎస్సీ ఎస్టీలకు 28% వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ చేతుల లేనియేమో ఢిల్లీ దాకా పోయి ఏందో చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు. మరి ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 18% ఇచ్చేది, 10% ఇచ్చేది, 42% ఇచ్చేది బీసీలకు, ఇవన్నీ నీ చేతిలో పెట్టుకొని అవి ఎందుకు చేయవు? మరి చెప్తివి కదా, నువ్వే చెప్తివి, మేము అడుగుతలేం. ఇంకొక పెద్ద మాట చెప్పిండు. అంబేద్కర్ గారు నమ్మింది, బలంగా విశ్వసించింది, అల్టిమేట్గా ఈ దేశం మంచిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, సమసమాజం రావాలి, కులము మతం అనే పిచ్చిలేని సమాజం రావాలని కోరుకున్నాడు ఆయన. అందుకే ఆయన నమ్మింది బలంగా విద్యను. ఆయన కానీ జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ బలంగా నమ్మింది విద్యను.
విద్యనే వికాసానికి దారితీస్తుంది, అల్టిమేట్గా వికాసంతోనే సమసమాజం ఏర్పడుతుంది అనేది వాళ్ళ సూత్రీకరణ. మరి మీరు చెప్పినారు విద్యా జ్యోతుల పథకం అని చెప్పింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ చేస్తే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఒక్కలకని ఇచ్చిర్రా? 2 ఏళ్ళ. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా, జయంతి రోజు అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలైందా? ఇలా కనీసం 0.1% అమలు చేస్తేవా? అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు, ఆయన చేయడు, మాకు తెలుసు, ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఖార్గే గారు చెప్పాలి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది, మీరు వచ్చి చెప్పితే ఇక్కడ గిరిజనులు నమ్మినరు, మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి లాంటి వాడు చెప్తే నమ్మలే. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు. బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని, రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని, యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని, మొత్తం మేనిఫెస్టోకు సోనియా గాంధీ గారిని, ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తే నమ్మతలేరు, లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టెబాజుగాళ్ళని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేసి. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి గ్రూప్ 1లో అక్రమంగా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళీ సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో ఆడ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నమస్తే, G24 న్యూస్ కి స్వాగతం. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో కుమ్ములట. మంత్రి పదవి ఇవ్వండి మహాప్రభు అంటూ బీజేపీకి వెళ్లొచ్చిన వారు అడుగుతున్నారన్నారు. అలాగే ఓ కుటుంబం తనకు మంత్రి పదవి రాకుండా గొంతుకొస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. ఐటీ మంత్రి ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడతారు. సారీ ఫర్ ఇంటర్ఫరెన్స్. ఒకటే విషయం మాట్లాడుతున్నాను. ఇక్కడ అన్ని వేదికలలో ఇంద్రవెల్లికి ఏది కానివ్వండి, మంచిరాల వేదిక కానివ్వండి, పాదయాత్ర కానీ ఎక్కడ కానీ ఒకటే మాట్లాడడం జరిగింది. 76 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి, ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇంద్రవెల్లి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కడిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కడిగారు మీటింగ్ కడవేయండ్రు. ఇవాళ ఇంద్రవెల్లి మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాత్రం బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు, కనీసం మంది తెచ్చు సంగతి వేరు. వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన
ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అనేది మన అదృష్టంతో పాటు అది ఆయన గొప్పతనం. అంబేద్కర్ జయంతి వేడుకలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నకరేకల్ పట్టణంలో డప్పులు, కోలాటాలు, భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సాయిబాబా ఆలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహనీయుల విగ్రహాలకు శంకుస్థాపన చేసి బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ నాయకులు మాచర్ల సైదులు, స్థానిక కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి. అంబేద్కర్ ఆలోచన విధానాలే దేశానికి శ్రేయస్కరం. దళిత కుటుంబాల్లో సరికొత్త కాంతులు వెలగడం జరిగిందని ఆయన అన్నారు. దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ప్రతిభాశాలి, దళిత బహుజనుల వికాసానికి బాటలు వేసిన భారత రాజ్యాంగ రూపకర్త, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. మెత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి కపిల్, మాజీ సర్పంచ్ ఏలేటి నరసింహ, రావుపూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కపిల్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఎన్నో అవమానాలను భరించి ఉన్న ఉన్నత విద్యను అభ్యసించి అంటరానితనం, కుల నిర్మూలనకై ఎంతో కృషి చేశారన్నారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం కమిటీ సభ్యులు ఏలేటి సురేష్, గోవిందు, బాబురావు, వెంకటేశ్వర్లు, బ్రహ్మానందం, ఆదాం, ఆంజనేయులు, గోపయ్య పాల్గొన్నారు. చాలా మంది విద్యావంతులకే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ అంబేద్కర్ గారు మాత్రమే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, భాష ఏ విధమైన భేదం లేకుండా, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పినటువంటి మహానేత ఆయన యొక్క జయంతిని ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం చాలా మంచి పరిణామం. ఇదే నా శుభాకాంక్ష. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మునగాలలో రాత్రి కురిసిన వర్షాలకు మునగాల రైతులను పట్టించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్షానికి వడ్లు తడిసి నానా ఇబ్బందులు పడుతున్న మునగాల రైతులు తడిసిన వడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలని మునగాల టీఆర్ఎస్ పార్టీ తరపున టీఆర్ఎస్ నాయకులు పిఎస్ఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మునగాల టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉడం కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్పి రామయ్య, గడ్డం లింగయ్య, నాగబాబు, అప్పారావు, వేట శివాజీ, అజయ్, రాజేష్ టీఆర్ఎస్ పార్టీ తరపున పరిశీలించారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర కొనాలని, మిల్లర్లు ఏమాత్రం కటింగ్ లేకుండా యాజ్టీజ్గా పొడి వడ్లని ఎట్లా కొంటుర్రో ఈ వడ్లను కూడా అట్లే కొనాలని, ఇమ్మీడియట్గా కాంటాలు వేయించాలని, తడిసిన ధాన్యం ఇమ్మీడియట్గా కాంటాలు వేయించి ఫార్వర్డ్లో పోస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. మునగాల్లో ఐకేపీ సెంటర్ ఇంతవరకు ఓపెన్ కాలేదు. రైతులందరూ తీసుకొచ్చి ధాన్యం పోశారు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం కొట్టుకపోగా మీలంతా పూర్తిగా తడిసి రైతులు ఇబ్బందులు ఉన్నారు. ఇప్పటికైనా కను తెచ్చి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి రైతుల నుంచి కొనాలి. అదేవిధంగా నిన్న వచ్చిన గాలి దుమారానికి చాలా వరి పొలాలు పడిపోయినాయి. కోత కూడా కుయ్యలేని పరిస్థితుల్లో కొన్ని పొలాలు ఉన్నాయి. కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలంటే వాళ్ళు తీవ్రమైన అప్పులు తెచ్చి ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఆ పంట నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సుశీలపట్నంలోని 10వ వార్డు చిన్న బోనాల 22వ వార్డు పెద్ద బోనాలలో జై బాపు జై భీం జై సంవిధానంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు జెండా ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా ప్రతి వార్డులో పర్యటిస్తూ రాజ్యాంగ సవరణకు బీజేపీ చేస్తున్న కుట్రను వివరించడం జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దేశ ప్రజల రక్షణకు ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తిగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, చేనేత సెల్ విభాగం అధ్యక్షులు గోనె ఎల్లప్ప, నాయకులు నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, వేముల రవి, దుబాల వెంకటేష్ రెడ్డి, నాయక్ గాజుల నరేష్, రామకృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ
మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగము కల్పించింది. ఇటీవలి పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసము విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి పూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిలో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు. జై బాబు, జై బాబు, జై భీమ్. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర సందర్భంగా 10వ వార్డు చిన్న బోనాల నుండి పెద్ద బోనాల మీదుగా 22వ వార్డు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వారి వార్డు యొక్క ఇన్ఛార్జీలకు శ్రీకాంత్ గారు కానీ, వారు రమేష్ గారు కానీ, హరికృష్ణ వారందరికీ వారి యొక్క వాడ ప్రజలకు వచ్చినటువంటి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు నా యొక్క నమస్కారాలు తెలుపుతూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం పాదయాత్రలో ఏంటంటే మన యొక్క భారతదేశం యొక్క సామ్యవాద లౌకిక రాజ్యాంగాన్ని రచించినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు జరగకుండానే మనమందరం సంఘటితమై భారతీయ జనతా పార్టీని ఓడించాలి, వాళ్ళని దరిదాపులకు రానియొద్దని. దళిత నాయకుడి పట్ల వ్యవహరించిన తీరును కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఖండించారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. తమ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారని సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ జయంతి రోజునే మాజీ ఎంపీపీగా పనిచేసిన మూధాం సాయిలు ఒక దళితుడిని పోలీసులు బట్టలుడదీసి తీసుకెళ్లడం దళితుడి పట్ల చిన్న చూపు చూడడమే అని మండిపడ్డారు. గతంలో తాము కూడా అధికారంలో ఉన్నామని ఎప్పుడూ కూడా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని గుర్తు చేశారు. సంఘటన బాధ్యులైన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని, దేశరత్తుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో సీఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏమనేవారు శత్రువులు వచ్చారా, బయట ఎవరైనా తీవ్రవాదులు వచ్చారా, లేకపోతే నక్సలైట్లు వచ్చారా, ఆ సమాధానం పోలీసు వాళ్ళు చెప్పాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా గతంలో 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. ఎక్కడ ఒక పోలీసు పంచాయతీ లేదు. ఇవాళ అత్యధికంగా బలైపోతున్నారు పోలీసు అధికారులే. ఎక్కడ ఎందుకు సస్పెండ్ అవుతున్నారు, అవినీతులు ఎందుకు కూరుకుపోతున్నారు పోలీసు అధికారులు? దీని కారణం ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఆలోచన చేయాలి. మరి అంతకుముందు 5 ఏళ్ళు ఒక్క ఆఫీసర్ అని ఎక్కడైనా సస్పెండ్ అయినరా? ఎక్కడైనా ఎస్ఐ గానీ కానిస్టేబుల్ ఎవరు సస్పెండ్ అయినరా? వాళ్ళు ఎందుకు అవుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. 2 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దౌర్జన్యాలు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెంచగల మాటలిని ఇవాళ మీరు బలైపోతున్నారు. అందులో భాగంగానే ఇవాళ సిఐ కూడా బలైపోతా ఉన్నాడు. ఈ సిఐ మీద కేసులు పెట్టడం, ఇలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలా, బేషరత్గా మా సాయిలకు క్షమాపణ చెప్పాలి. వచ్చినట్ట ఇక్కడికి ఫ్లెక్సీలు ఇప్పించినట్ట ఆ సెక్రటరీ మీద కూడా డిమాండ్ సస్పెండ్ చేయాలని చెప్పి మా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ జయంతి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంతోషపడే రోజులు. ఇవాళ బహుజనులు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా తెలుసు ఈ అంబేద్కర్ పుణ్యాన మాకు ఉద్యోగాలు వచ్చినాయి, ఈ అంబేద్కర్ పుణ్యాన మాకు పిల్లలు కాలేజీలలో చదువుతున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ 10% లబ్ధి పొందుతున్న ఓసీలు ఎవరైతే ఉన్నారో, రెడ్డిలు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి అంబేద్కర్ కు కృతజ్ఞులై ఉండాలి. ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో
ఆర్టికల్ 16లో పొందుపరిచింది కాబట్టి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా 10% రిజర్వేషన్ పొందుతున్నారు. ఇలా అంబేద్కర్ ఒక్కడు దళితులకో బీసీలకో కాదు, ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క మనిషికి ఇవాళ ఆయన మనకు ప్రత్యక్షమైన దేవుడు. ఇవాళ అందు గురించి ఇవాళంత గణనీయమైన దినం రోజు. ఒక దళిత వ్యక్తి ఆయన ఎవరికి వచ్చినా దళితుడనే కాదు, ఎవరు వచ్చినా సాయం అడిగి చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఒక చిన్న ఆటో నడుపుకుంటున్న వ్యక్తి ఎంపీగా ఎదిగినటువంటి వ్యక్తిని తీసుకుపోయి ఇవాళ బట్టలు కూడా తీసి అంబేద్కర్ సాక్షి అనేది చాలా సిగ్గుచేటు. ఇవాళ దళిత సమాజం అంతా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి పోలీసు అధికారులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే సాయిలు తీసుకొచ్చి మా డిఎస్పీ గారు కూడా చర్యలు కేసు బుక్ చేస్తే డెఫినెట్లీ గా మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. మేము కూడా ఎందుకంటే రాజ్యాంగం అంటే మా కూడా గౌరవం, అధికారులు అంటే ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా చెప్పంగానే మీరు బలివ్వడం మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మేము చూసినాం, అధికారం నుండి కూడా చూసినాం. కాబట్టి దయచేసి మీరు వెంటనే మా సాయంలో తీసుకొచ్చి మరి అదే కేసు బుక్ చేసి మిగతా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి డిఎస్పీ గారు కోరుతా ఉన్నాం. అంతవరకు దయచేసి అందరూ కూడా సహనంతో ఉండాలి. అది కూడా తీసుకుపోయారా తీసుకొస్తారు, అట్లేం లేదు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పలువురు పాత్రికేయులు కొనియాడారు. రాజ్యాంగం ద్వారానే పలు హక్కుల సాధనతోనే నేడు ప్రజాస్వామ్యబద్ధంగా జీవించగలుగుతున్నారని అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో పాత్రికేయులు ఎరగంతుల శ్రీనివాస్, సిరిపాక ప్రణయ్ కుమార్, దొంతుల ఆంజనేయులు, రంగు శ్యామ్, గూడూరి రమేష్, మిడిదొడ్డి ప్రశాంత్, యేసురాజు తదితరులు పాల్గొన్నారు. సమీకరించు, పోరాడు అనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప మేధావి. ప్రపంచ పటంలోనే ఆయన కీర్తి ప్రతిష్టలు ఇవాళ పలు దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు ప్రతిఫలాలు పొందుతూ మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో కొనసాగుతున్నాం. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా 135వ జయంతి సందర్భంగా తంగళ్లపల్లి ప్రెస్ క్లబ్లో ఆ మహనీయుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడిచి అభ్యున్నతిని సాధించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ జై భీమ్, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహిస్తోందని వెల్లడించిన నాయకులు. జూన్ 2న ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలో భారతదేశంలోని అతిపెద్ద స్కామ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎస్సీల సంక్షేమానికి 20,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.